సో హలో మా అందరికి ఇది వచ్చేసి నా కొత్త వీడియో అనమాట. సో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే మొన్ననే. సో ఇది వచ్చేసి కొత్త వీడియో అనమాట, ఫస్ట్ వీడియో అనమాట. సో అయితే కొంచెం అటు ఇటు ఉండిద్ది, కొంచెం నాయిసీగా, కొంచెం క్లారిటీ కూడా ఉండదు, ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా సరిగ్గా తెలియదు. తర్వాత కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మామ, ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం ట్రై చేస్తా క్లారిటీగా ఉండడానికి. సో అయితే మనం మాస్టర్ ఎలక్ట్రిక్లో దిగుతున్నాము, పైన దిగాం, కింద ఒక ఎనిమిది ఉన్నాడు మామ, వెనకాల నుంచి కొట్టాడు, కింద పడ్డా మావ, ఫుల్ డ్యామేజ్ పడ్డది మావ. ఇప్పుడైతే పెద్ద సేఫ్లో లేను, మెడికిట్ అరే స్కెల్లర్ మావ, పెట్టలేని కలు వెళ్దాము మెడికిట్ వేసుకొని. అరే వచ్చేసి అరే మావ, అయిపోయింది మావ, ఓ పబు అయిపోయింది మావ. ఇక ఓకే, ఇది వచ్చేసి నా బామ్మర్ది అనమాట, బామ్మర్ది. రేపు బామ్మర్ది జల్దీ రివైవీరా. ఇప్పుడు ఇట్లా నేను రికార్డ్ చేస్తున్నాను కదా, చూడండి మావ ఎంత మూమెంట్ ఇచ్చి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో చూడండి మావ. పెద్ద వాల్ తీసా మూమెంట్ చూడండి మామ, వానికి అసలు గేమే రాదు, మూమెంట్ ఇస్తుంది, మళ్ళీ మూమెంట్ ఇస్తుంది. నాకు ఇద్దే మావ ఇలా నచ్చదు, పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాడు మొత్తం. సో ఏం కాదు మామ, ఓకే. ఆగ్ తీసుకున్నాడు, ఓకే. ఇవంపే తీసుకున్నాడు, ఓకే. ముందర కాయిన్స్ తీసుకొని వెళ్ళి రివైవీరా. ఇప్పుడు ఎప్పుడు చూడు నేను చచ్చిపోయినప్పుడు రివైవ్ ఇచ్చేటప్పుడు కావాలనే ముఖం చూపిస్తాడు మా బాయింది. ఇప్పుడు కూడా ముఖం చూపించాలి. నేను చంపేస్తాను, నరికేస్తారు, రివైవ్ అట్లా ఉండాలి భయం అంటే, మాత్రం భయం ఉండాలి. ఓకే, రివైవ్ వచ్చింది. మనమైతే ఇక పోయి ఎనిమిస్ని నరుక్కుదాం గైస్, ఒక్కొక్కరిని బీజియం వేసుకోవాలి. కానీ ఇక్కడ మరి ఫస్ట్ వీడియోకి ఎందుకు నేను వేసేదంతా. ఓకే, ఇక్కడ కట్టలిస్ట్ వాళ్ళు దిగాను, కట్టలిస్ట్ అది ఆడేదో గన్ను మార్క్ చేస్తాడు, మనకి దాంతో పని లేదు గైస్. మనం ఇక్కడెక్కడో దిగాము, ఆడికి వెళ్ళి ఓపిక నాకు అస్సలు లేదు. ఓకే, మనమైతే ఎల్షేప్ బిల్డింగ్ దగ్గర దిగుదాం. ఓకే, కింద కాయిన్స్ ఉన్నాయి కదా, అక్కడ దిగేద్దాం. కాయిన్స్ తీసుకొని ఓకే. మా ఎనిమి ఓకే, బిజాన్ దొరికింది, 2 బిజాన్లు ఏంది మా, దీంతో కనెక్ట్ కాదు, లాంగ్ ఉంది. ఫ్రీ కిల్ మావా, హే 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 ఈజీ కిల్ వచ్చింది మావా, ఫ్రీ కిల్. ఓకే, ఇక్కడ ఇంకొకడు స్కోప్ పెట్టి కొట్టేద్దాం. లాంగ్ రేంజ్ కాబట్టి బాడీనే పడేది. టీమ్ వైప్ అవుట్. ఓకే, లాంగ్ రేంజ్ దొరికింది, షార్ట్ రేంజ్ మంచిది దొరకాలి మా, MP40 దొరికితే మస్తు ఉంటుంది. ఇప్పుడు దొరకకపోయినా పోయి వెండింగ్ మిషన్లో కొందాము. ఎస్కేస్ తీసుకోవాలి, ఎస్కేస్ మెయిన్ మామ. ఓకే, బిజాన్ సరే, లూట్ అయితే బాగానే దొరికింది మామ, యామో కూడా దొరికేసింది, ఇంకా ప్రాబ్లం లేదు, వెళ్ళొచ్చు. సో అయితే నేను వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి MP40 తీసుకుంటాను గైస్. కొంచెం నాయిస్ ఉండిద్ది, అంటే ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఏమనుకోకండి గైస్. ఇక్కడ ఒక పాప వచ్చింది, పాప ఏందమ్మా ఇది, మొత్తం వాళ్ళేస్తుంది మావా, మొత్తం వాళ్ళేస్తుంది గైస్. ఓకే, డ్యామేజ్ ఇచ్చాము. ఓకే, ఫుల్ ఇది మావా, నాకు ఇట్లనే ఉంటుంది మంత పెట్టుకుంటే. ఓకే, ఫుల్ కిల్ కూడా అయిపోయింది. ఇంకెవరైనా వస్తే బాగుంటుంది మావా, మనకి తీట ఎక్కువ, మనం కావాలని ఇడ్లీస్ తీస్తాం, వాళ్ళే ఇక్కడికి రావాలి. ఇప్పుడైతే మనం వెయిట్ చేద్దాం మంచిగా, అక్కడ ఏదో కొత్త లూట్ బాక్స్ ఇచ్చిండు, అది ఏందో చూసేసి పోయి తీసుకొని చూద్దాం మావా. ఇందాక నేను హిట్టూస్తో పాటు ఇంకోటి తీసుకున్నాను కదా, అది ఎందుకు నాకు తెలియదు, ఏందో చూద్దామని చెప్పి జస్ట్ తీసుకున్నా అంతే. ఇక్కడ వచ్చేసి లూట్ కంప్లీట్ చేయాలి. ఇంట్లో కూర్చుంటే బెస్ట్, ఎందుకంటే ఇప్పుడు వీడు ఇంటి వరకు ఇచ్చింది కాబట్టి, బయట అయితే ఓపెన్ కదా. సరే బయటకు వెళ్దాం ఇప్పుడైతే. ఓకే, ఒరియన్ కూడా ఉంది కాబట్టి వెళ్ళిపోదాం. ఇప్పుడు వాడిని షూట్ చేసినా రెడీ ఉంది ఒరియన్. ఓహో, ఇది లూటిసా, ఓకే నైస్ మా, బాగానే లూట్ ఇచ్చింది. M1AA ఇచ్చింది, MAC-10 ఇచ్చింది, XM8 ఇచ్చింది, M24 వచ్చింది, వుడ్ పెకర్ వచ్చింది, లెవెల్ 3 బ్యాక్ ప్యాక్లు, వెస్ట్, హెల్మెట్, యామో అన్నీ వచ్చామా రెడీ. ఓకే, మనకైతే ముందర కాయిన్స్ ఉన్నాయి కాబట్టి పోయి తీసుకొని ఇక హిట్లిస్ట్ దగ్గరికి స్టార్ట్ అయిపోదాం. రంగస్థలాన్ని బద్దలు కొట్టాలిరా డైలాగులు వేయను, కానీ చూద్దాం కొడతానో లేదా వాళ్ళని. అక్కడ వించెస్టర్ ఉంది, వద్దులే, ఎస్కేసే బెటర్ దానికంటే. ఓకే, ఇక్కడ ఎవరో ఎనిమి మావా, ఏదో వెహికల్ వేసుకొని వస్తున్నాడు, ఎవడో ఎనిమి మావా, ఏ వెహికల్ ఎక్కడున్నాడు మా, అటు సైడ్. గుర్రం మావా, పక్కా గుర్రం మావా, నేను చూసాను ఇందాక అక్కడ ఉండే కదా, అక్కడ నేను లూట్ చేసుకున్నప్పుడు అద్దె గుర్రం వేసుకొని వచ్చింది మా వాడు. ఇప్పుడు ఆ నెట్లోనే వేయాలి, వచ్చి మావా, ఏం డ్యామేజ్ చేసింది మావా. ఓకే, వాడు అటు వెళ్ళిపోయాడు, మనం ఇటు నుంచి వెళ్దాం. మళ్ళీ ఇటు వచ్చిండి మా వాడు, చాలా జల్దీ వస్తున్నాడు. అరే కనెక్టే కాదు,
వాడు ఎవడు మా చిరాకు లేపుతుండు ఇందాక నుంచి, అసలు కనెక్టే అయితే లేదు వాడు గుర్రం మీద వెళ్తుంటే. ఓకే ఇప్పుడు వస్తాడు. ఆగోండి మావా ఆడు ఇంటి చుట్టే తిరుగుతుండే ఇందాక నుంచి. సో ఓకే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఇన్స్టాలో మొత్తం ఒక ట్రిక్స్ చెప్తారు కదా మావా, అదే గుర్రం మీద మొత్తం చచ్చిపోయేటోళ్ళు ఉన్నాం. ఓకే వెయిట్ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. అవును మా పెట్టెలో కూర్చొని మెడికిద్దాం. ఓకే అయితే ఇన్స్టాగ్రామ్లో ఇట్లా గుర్రం మీద కూర్చొని కార్డ్ 99 లెవెల్ అప్ చేసేసి, అదే టాప్ లెవెల్ ఉంటుంది కదా మనకి వెపన్ ఓకే ఇస్తుండు, అది చేసి దాని తర్వాత గుర్రం మీద కూర్చొని చంపితే మస్తు ఉంటుంది కదా మావా. అదే కొత్త ట్రిక్స్ వచ్చినాయి కదా, అది ట్రై చేస్తుండు మావా. నిజంగా బాగుంది మావా టెక్నిక్, అసలు కనెక్ట్ అవుతలేదు. ఇంకా నేను కూడా కనెక్ట్ చేస్తే లోపలికి రారా నీకు ఉంది, లోపలదా బయటకు వెళ్ళేందో పెద్ద. అరే ఏంది మావాయుడు బయటనే ఆడుకుంటుండు, చిరాకులు వస్తుంది మావాయుడు, ఏంది మావా. ఓకే అవ్వండి మావా అటు వెళ్తుండు, షూట్ చేసే గ్యాప్ ఇవ్వట్లే మావా, కదులుతూనే ఉన్నాడు, అసలు ఛాన్స్ ఇవ్వట్లే. అవ్వండి మావా మళ్ళీ వచ్చింది ఇటు. ఓకే ఇప్పుడు మనం ఓపెన్ ఇస్తే కనీసం దిగే ఛాన్స్ అని ఉంది. అరే మావా ఏంది మావా ఇది. ఓకే ఇప్పుడైనా లోపలికి వచ్చింది మావా ఈ స్కైలర్ మావా. ఓకే మనకు ఓరియాన్ ఉంది కాబట్టి బతుకుతున్నాము. వచ్చిండు అరే హెడ్ మిస్ మావా. ఓకే ఇన్ని బాడీ షాట్తోనే చంపుతాం మావా, బాడీ షాట్ కింగ్ అని ప్రూవ్ చేసుకుంటాను నేను. ఇన్హేలర్ ఓకే అగోండి మావా ఏమనుకున్నారా బేటే రెడీ చేయాలి. ఓకే మంచి లూట్ దొరికింది, ఇంకా మనకి సరిపోతుంది మా లూట్ అయితే ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు జోన్కి వెళ్ళాలి. పాపం నేను ఎందాకైతే చచ్చిపోతా అనుకున్నాడే బొమ్మడి ఆడు ఎందాక నుంచి జోన్లో నాకు రివైవ్ వినికి వెండింగ్ మిషన్ దగ్గర వెయిట్ చేస్తుంది మావా. నేను అని చంపేసరికి ఇక వేరే లెవెల్ ఉంది మా వాడు. పాపం ఫస్ట్ సేపు వెయిట్ చేసిండు. నేను స్టార్టింగ్లో వాడు గుర్రంలో ఒకటి వచ్చిందని చెప్పిన, అప్పటి నుంచి వెయిట్ చేసిండు మావా. దగ్గర 5 minutes వెయిట్ చేసిండు. ఓకే ఇప్పుడు వాడు వచ్చేస్తాడులేండి మావా. నేను ఇప్పుడు జోన్కి వెళ్తా కదా, వాడు కూడా వస్తాడు. ఇక కార్ వేసుకొని వస్తాడు. వాడి దగ్గర ల్యాంబర్గిని ఉందంట, కానీ వైట్ ల్యాంబో గుర్తుందా మావా మీకు? అసలు వైట్ కలర్దా కార్ అయితే నా ఫేవరెట్ మావా, మస్తు స్పీడ్ వెళ్తుండే. అది ఓల్డ్ మెమరీస్ మావా, ఓల్డ్ ఫ్రీ ఫైర్ మావా, మొత్తం వెళ్ళిపోయింది. కానీ ఓల్డ్ పీకు, ఓల్డ్ కార్, ఓల్డ్ గ్లైడర్, ఓల్డ్ థింగ్స్ అన్నీ బ్యాక్ వస్తే అసలు వేరే లెవెల్ ఉంటుంది మావా. అసలు ఫ్రీ ఫైర్ ఓల్డ్ ప్లేయర్స్ అందరు కంబ్యాక్ ఇస్తారు, మళ్ళీ ఫ్రీ ఫైర్ టాప్ గేమ్ అయిపోతుంది. కానీ ఫ్రీ ఫైర్ వాడు తీయడు మావా. వీడు ఫ్రీ ఫైర్ బాబాయ్ గరీనా బాబాయ్ వాడు వేస్ట్ ఆడు, అసలు నాకు అస్సలు నచ్చాడు ఆ గరీనా బాబాయ్. సో ఓకే ఇక్కడ మనకి మష్రూమ్ ఉంది, తినేద్దాం. ఓరియాన్ వస్తుంది కాబట్టి. కానీ ఓరియాన్ అయితే అసలు మస్తు చంపొచ్చు మామ, మస్తు ఈజీగా చంపొచ్చు ఓరియాన్తో, మస్తు ఉంటుంది. ఓకే ఇంకొకటి ఉంది ఇక్కడ, నేను ఇన్హేలర్ వేసుకొని అయిపోయేసుకోవచ్చు. కానీ మనకి ఇన్హేలర్స్ అట్లా సేవ్ చేసుకుంటే అది ఒక సాటిస్ఫాక్షన్. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ఇన్హేలర్స్ ఉన్నప్పుడు ఇట్లా మష్రూమ్స్ తింటే కామెంట్ చేయండి మావా. అంటే ఇట్లా కొంచెమే ఉన్నా ఇట్లా ఇన్హేలర్స్ అయిపోయేంత తక్కువ ఉన్నా కూడా మీరు మష్రూమ్ తింటారమ్మ. అట్లా చేస్తే వినా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మావా. ఎంతమంది అట్లా చేస్తారో నేను కూడా తెలుసుకుంటా. ఓకే ఇక్కడ ఆర్సెనల్ దగ్గర ఎనిమిస్ ఉన్నారు లేరులేండి. సరే లూట్ అయితే చేసుకుందాం. ఇక్కడ మనకు కావాల్సిన గన్స్ అయితే ఓకే వించెస్టర్ ఉంది, వించెస్టర్ చాలు మనకి. M10 వద్దు, M2 వద్దు. ఓకే అన్నీ ఓకే సెట్ మావా. ఇంకా MP40 ఆల్రెడీ మా బామ్మడి దగ్గర ఉంది, అది తీసుకోమన్నా, బట్ వాడు ఆయన దగ్గర ఉందని చెప్పేశాడు. లెఫ్ట్లో కాయిన్స్ ఉన్నాయి, కాయిన్ తీసుకుని వెళ్దాం. 2200 కాయిన్స్ అయినాయి. ఓకే ఇక్కడ ముందర ఇంకా ఎనిమిస్ ఉంటారు. పీక్ నుంచి వద్దులే మా ఇప్పుడు పీక్కి వెళ్తే కష్టమే అయింది. చూద్దాం వెళ్దాము. చెట్టు గుద్ద పీక్లో పక్క ఎనిమిస్ ఉంటారు మా సైడ్ నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ పీక్లోకి వెళ్తే ఇక బతికే ఛాన్స్ ఉంటుంది లేదో తెలియదు. సో అందుకే ఇక్కడ ఇట్లా వెళ్ళి లెఫ్ట్ తీసుకుందాం మావా. లెఫ్ట్ తీసుకొని ఇక ఇక్కడ జిప్ లైన్ ఉంది. ఓకే కాయిన్స్ కలెక్ట్ చేద్దాం మావా. 2400 కాయిన్స్ అయినాయి మనకి. ఇప్పుడు అయినా కాయిన్స్తో పని లేదు, బట్ నేను కలెక్ట్ చేశాను నా సాటిస్ఫాక్షన్ కోసం. అదంతా ఇట్లా కార్ మీద ఉన్నప్పుడు అట్లా కాయిన్స్ కరెక్ట్ కలెక్ట్ చేసి వెళ్తే అది కూడా ఒక సాటిస్ఫాక్షన్ మావా. ఇలా కూడా మీరు చేస్తే ఒక కామెంట్ చేయండి మావా. సో ఓకే ఇప్పుడు వెళ్దాము. బాగా ప్లీజ్ మావా నాకైతే సపోర్ట్ చేయండి. ఫస్ట్ వీడియో కాబట్టి మరీ అంత క్లారిటీ ఉండదు. సో అయితే నెక్స్ట్ పోన్ ఇంప్రూవ్ చేసుకుంటాము, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మ్యాక్సిమం ఎనిమిస్ ఉన్నారు అనుకుంటున్నాను. అరే ఏంది మావా వీడు నా వెనకాల ఎట్లా వస్తున్నాడు చూడండి మావా, అసలు నాకు చిరాకులు చెప్తుండు. సరే ఇప్పుడైతే వాడు మావా మిల్లుకి వెళ్ళి మావా నన్ను వదిలేసి ఆడ ఎనిమిస్ ఉంటే పక్క ఉరుక్కుంటూ వస్తాడు మావా, పక్క చెప్తున్నా. నేనైతే ఇక్కడ పడుకొని చూద్దాం ఆడ ఎట్లా వస్తాడు ఏందని కథ. పడుకో మావా పడుకో ఏముందిలే ఇక పడుకో. ఓకే ఒక 2 minutes ఉందాం, వాడు పక్క వచ్చేస్తాడు కళ్ళు మూసి తెరిచే లోపల. మా స్టార్ట్ అయింది రావడం రిటర్న్, ఉరుక్కుంటూ వస్తుండే ఎనిమిస్ ఉన్నారని. ఓకే అవ్వండి మా అక్కడ వచ్చేసిండు, మనం వెళ్ళడం బెటర్. మళ్ళీ అక్కడ ఎనిమిస్ ఉంటే వాడు నాకైతే మనకు కూడా కష్టమే చంపడము.
ఓకే వెళ్దాం మావా ఇక. అగోండి మావా ఆడ లెఫ్ట్లోనే ఉన్నాడు వాడు. ఇక్కడ బ్రిడ్జ్కి అవతల వాడి యువతల నేను, పైన ఎనిమీస్, ఆ మిల్లు దగ్గర ఎనిమీస్, నాకు బ్యాక్ సైడ్ ఎనిమీస్, మొత్తం ఎనిమీసే మావా. మనమైతే మధ్యలో అగోండి పైన నుంచి షూట్ చేస్తున్నారు. నేను మష్రూమ్ తింటుంటే వాడు, నేను ఒకవేళ బై మిస్టేక్ అని క్యాన్సర్ వచ్చేస్తే తిందామని వచ్చింది, వాడు బుక్ అయ్యండు మావా. నేను వచ్చేది అయితే వాడు బుక్ అయ్యిండు. ఓకే వానికైతే ఫుల్ హెచ్పి అయింది, ఇంకొంచెం ఉంటే చచ్చిపోయాడు. మావా నాకు వెపన్ ఓకే వచ్చింది మావా. దేనికి తీద్దాం సరే MP40కే తీద్దాం మావా ఇక. ఓకే MP40కే తీద్దాం. వీడైతే మంచిగా హీలింగ్ కావాలి మావా. వీడు హీల్ కూడా అవ్వకుండా ఆడుతుండు. కానీ ఫ్రీ కిల్ వస్తే మస్తు ఉంటుంది మావా. ఇప్పుడు ఫ్రీ కిల్ దేవుడా, ఒక ఫ్రీ కిల్ ఇప్పి దేవుడా. ఓకే ఫుట్ వస్తుంది పైన ఎనిమిస్ మా, వద్దులే మా, పైన నుంచి షూట్ చేస్తే చక్కగా హెడ్ పడుతుంది. బ్రిడ్జ్ పైన వాళ్ళకి అవతల వాళ్ళకి ఫైట్ అవుతుంది మా, కొట్లాడుతున్నారు వాళ్ళు. పైన నాకెనాడు. సరే మా చూద్దాం, వెళ్దాం పదండి. ఒక పైన ఎనిమి వెళ్దాం. అక్క ఏంది మామ ఇంత సడన్గా వచ్చిండు. డింటి ఫ్రీ కిల్ మావా. మంచి ఏకే కూడా దొరికింది. దేవుడు ఇందాకనే అడిగాను ఇట్లా ఫ్రీ కిల్ కావాలని. అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు. దేవుడు మంచోడు మా ఎప్పుడైనా. సో అయితే అక్కడ మిల్లులో ఎనిమిస్ ఉన్నారు, చూద్దాం పదండి. మిల్లుకి వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఇలా వెళ్తే పైన ఒకటి దిగుతుంది మావా. వీడు ఏంది మామ, వీడు పైన నుంచి దుంకుతాడు, డిమిత్రి వేస్తాడు. నాకు కొంచెం రివైల్ పాయింట్ అది. ఓకే నేను అనుకున్నా, పైన నుంచి దుంకుతాడు, డిమిత్రి వేస్తాడు. డిమిత్రి ఉంచొచ్చు కదా మామ, లాస్ట్లో రివైవ్ అన్న అవుతాము. మెంటల్ వాడుతూనే ఉంటాడు మా వాడు, వాడుతూనే ఉంటాడు. మెడీలు ఉంటాయి ఫుల్, సూపర్ మెడీలు ఉంటాయి, మళ్ళీ ఇన్హేలర్స్ ఉంటాయి, సూపర్ ఇన్హేలర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా కూడా డిమిత్రి వాడతాడు. హెచ్పి మళ్ళీ ఇంతనే వస్తుంది, అయినా కూడా వాడతాడు. ముందర ఎవరో వెహికల్ వేసుకొని వస్తున్నారు మా, కొండ మీద ఉన్నారు. కిందికి వస్తారు రాదు డౌటే. ఇక్కడ వెహికల్ ఉంది, వేసుకొని వెళ్దామా. దగ్గరకు వస్తున్నారు మావా. ఆరెంజ్ అయింది, రెడ్ అయింది మావా. రెడ్ అవుతుంది. వచ్చారు మా, కిందికి వచ్చారు. సరే ఇంటికి వెళ్ళి ఎక్కిద్దాం. నన్ను కూడా జోన్కి తీసుకెళ్ళిరా. వీడు ఎవర్రా దిగిండు. ఇప్పుడు ఈడు దిగిండు. ఓకే వాడైతే ఒక కిల్లు కొట్టుకున్నాడు. ఇప్పుడు నేను దిగాలి. ఊరి ఏందో అసలు కనెక్టెడే కాలే. ఓకే మావా, బండిని అయితే వెళ్తేస్తాము. రష్కి వెళ్దాం. ఈడిగిన కిల్చోర్ చేయాలి ఇంకుంటుంది నా చేతిలో. నా బామ్మడి కిల్చోర్ అయితే వేయట్లే మావా, నాకే కిల్ ఇస్తుండు. ఓకే వానికి అయితే ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన. డిమిత్రి ఓకే సోనియా పడ్డది. నాకు ఈ మధ్య డిమిత్రి సోనియా నాకు ఏందో మావా. సోనియా నేను ఎప్పుడు డిమిత్రి అంటే ఒకప్పుడు సోనియా డిమిత్రి చాలా ఫేమస్ కదా మావా. దానివల్ల నాకు సోనియా కన్నా డిమిత్రి అని ఎక్కువ వస్తుంది, డిమిత్రి అన్న కన్నా సోనియా ఎక్కువ వస్తుంది. ఏందో మా కన్ఫ్యూజింగ్ ఉంటుంది నాకు అదైతే. ఓకే మనకైతే M60 దొరికింది కాబట్టి కూర్చొని ఫుల్ వేసేయచ్చు ఈజీగా. స్కిల్ M60 లెవెల్ 99 చేస్తే సూపర్ ఉంటుంది. ఒక వీడైతే కార్ తెచ్చిండు, వీడికైతే డ్రైవింగ్ రాదు మావా. తెచ్చిండు కింద పడేసిండు. వీనికి ఎవరు లైసెన్స్ ఇచ్చారో తెలియదు మావా. లైసెన్స్ ఇచ్చినోడిని ఉరికించి కొట్టాలి, అలా ఇచ్చిండు. ఎట్లా ఏం చూసి ఇచ్చిండో వాడినో నాకు తెలియదు. ఇప్పుడు కూడా చూడండి మావా, నాకు కొంచెం వేసుకుంటే కొంచెం ఇన్హేలర్ వాడితే అయిపోతుంది మావా, ఫుల్ వచ్చేస్తుంది. అయినా కూడా నేను మష్రూమ్ తింటున్నా. ఏం మెంటల్ అని మావా. నేను ఈపీ ఫుల్ అయిపోతుంది మావా ఇన్హేలర్ వేసుకుంటే, అయినా కూడా నేను మష్రూమే తింటా. నాకు ఒక సాటిస్ఫాక్షన్ అంతే. చాలా మందికి అలాగే ఉంటుంది, చెప్పాను కదా. అలా ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే ఇక్కడ ఒక నాకు మావా వాళ్ళని బ్రేక్. ఓకే అయిపోయి వాడి పని. వీడు కిల్చోర్ చేద్దాం అనుకున్నాడు, నాకు అయ్యిండు కాబట్టి వాళ్ళేసిండు, లేకపోతే అయిపోతుంది. వారెనకాల ఎవరు ఉన్నారు మావా? ఉన్నారా? లేరు. ట్రక్ వెనకాలైనా బ్రిడ్జ్ అవుతలేనా, పక్క ట్రక్ వెనకాలైనా బ్రిడ్జ్ అవుతలేనా ఉన్నారు మావా. మనం కాకుండా ఇంకా మస్తు మంది 3 మెంబర్స్ ఉన్నారు మా. ఒక డియో ఇంకొక పర్సన్ అనుకుంటా, లేకపోతే 2 సింగిల్స్, 3 సింగిల్స్ అయ్యి ఉండొచ్చు, చూడాలి. ఇప్పుడైతే ఏం ఫైట్ అవ్వట్లేదు కాబట్టి నాకు తెలిసినంతవరకు ఒక డియో ఒక నార్మల్ సింగిల్ పర్సన్ అయ్యింటాడు. ఓకే ముందర అగోండి మా స్ట్రైట్ అక్కడ ఎన్ని స్ట్రైట్ ఉన్నాడు. అగోండి మావా ఫుల్ డ్యామేజ్ అర్రే మిస్ మావా. కొంచెమన్నా పైకి డ్రాగ్ చేస్తుంటే అయిపోయేది మావా, హెడ్ వాడేది, చచ్చిపోయేటోడు. ఏం చేయలేం. సరే వాడైతే బ్రేక్ చేసి చంపేద్దాం. ఇప్పుడైతే నాకు జస్ట్ 7 కిల్స్ వచ్చాయి మావా. సరే నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఎక్కువ కిల్స్ కొట్టి వీడియో పెడతా. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మరీ అంతేం ఉండదు కాబట్టి ప్లస్ కొంచెం సపోర్ట్ చేయండి మావా. నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా బాగా వస్తాయి వీడియోస్ మంచి కంటెంట్ తోటి. మీరు సపోర్ట్ చేస్తే మీకు ఏ విధమైన కంటెంట్ అయినా చేస్తారు తెలుగులో. సో ప్లీజ్ మావా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
సో అయితే ముందర నేను రష్కి వెళ్తున్నా సైలెంట్ డ్యామేజ్ మనమైతే పర్మనెంట్ కవర్ అయితే తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు వాల్ కవర్ తీసుకున్నావు అనుకో, వాళ్ళు వాల్ బ్రేక్ చేస్తే ఇంకో వాల్ వేస్తావు, అది బ్రేక్ చేస్తే ఇంకోటి వేస్తావు, అలానే దగ్గర వాల్స్ అయిపోతే చనిపోతావు. అందుకని పర్మనెంట్ కవర్ ఎప్పుడైనా పర్మనెంట్ కవర్ తీసుకోవాలి. పర్మనెంట్ కవర్ తీసుకున్నప్పుడు కూడా నువ్వు వానికి కనపడద్దు, సరిగ్గా కనబడకుండా కొట్టాలి. ఇగో నేను ఇప్పుడు కొంచెం సైడ్కి వస్తుంది చూడండి, కొంచెమే సైడ్కి వచ్చి అలా కొట్టేస్తా. ఇప్పుడు ఓపెన్ ఇచ్చిండు వాడు, హెడ్ అయిపోయి నాకు. ఇప్పుడు వాడిని ఫుల్ వేసుకుంటున్నా. ఇప్పుడైతే నేను ఇక్కడ కొంచెం వెనుకకు వచ్చిన. సో ఇప్పుడు వాడు నన్ను షూట్ చేసినా నాకు డ్యామేజ్ పడదు, ఎందుకంటే నేను కవర్ తీసుకుంటూ ఆడుతున్నా. అగో అక్కడ ఎనిమిది కనిపించాడు లాంగ్లో, ఒకడు కిల్ దబ్బేస్తాడేమో ఊరుకు కిల్ దబ్బేస్తాడేమో హొస్సాగో ఓకే కిల్ వచ్చేసింది రెడీ అలా. ఓకే ముందర ఎనిమిది. ఓకే వెళ్దాము, రష్కి అయితే వెళ్దాము. వాడు అటు వెళ్ళిపోయాడు. ల్యాగ్ మావ ఏంది మావ ఇంతగానం ల్యాగ్ అవుతుంది మావ. నో మావ ప్లీజ్. అరే ఏంది మావ ఈ ఫ్రీ ఫైర్ బాబా ఇంతగానం ల్యాగ్ మావా. ఓకే ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడైతే ల్యాగ్ అవ్వట్లేదు. అరే మావా మళ్ళీ ల్యాగ్ అవుతుంది మావా. ల్యాగ్ మావా అయిపోయింది మావా. ల్యాగ్ వల్ల మ్యాచ్ పోయింది. ఫ్రీ ఫైర్ గరిన వాడు ఎప్పుడు చూడు ఇలాగే చేస్తాడు మావా. సో ఇంకేం చేయలేము మావా, పోయింది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మావా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.